అందరికీ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే పన్నీర్ పఫ్స్ అండి. ఎగ్ పఫ్స్ తిన్నాము, కర్రీ పఫ్స్ తిన్నాము, ఈ పన్నీర్ పఫ్స్ ఏంట్రా అనుకుంటున్నారా? అదేనండి, కొత్తగా వెరైటీగా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా బాగుంది. ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసేసుకొని దాంట్లోనికి కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కలిపేసేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ కలిపేసేసుకోవాలి. ఒక చపాతీ ముద్దలా కలిపేసేసుకోవాలి. చపాతీ ముద్దలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. పిండికి మొత్తానికి రెస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసేసుకొని దాంట్లోనికి పన్నీర్ని మెత్తగా స్మాష్ చేసేసుకొని దాంట్లోనికి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసేసుకొని ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసేసుకొని చిన్నపిల్లలు అయితే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పక్కన చేసి పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకొని కొద్దిగా తీసుకుంటూ ఒక ప్లేట్ మీద చిన్నగా చపాతీలా చేసేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా చపాతీలా చేసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆ చపాతీ మీద ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి పన్నీర్ని, ఆ ముద్దని కొద్దిగా పెట్టేసేసుకొని మనం మోమోస్ ఎలా అయితే మడుచుకుంటామో అదేవిధంగా కొద్దిగా ఒత్తుకుంటూ మడిచేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా మోమోస్ ఒత్తుకున్నట్టే ఒత్తేసేసుకొని అన్నీ అదే విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు గ్యాస్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఒక్కొక్కటిగా డిప్ చేసేసుకొని కొద్దిగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. కొద్దిగా ఎర్రగా వేగితే సరిపోతాయండి. అప్పుడు ఇంకేముందండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాలితే టేస్ట్ అయితే లోపల వరకు కాలిపోయి ఉడికిపోయి మనకి టేస్ట్ బాగుంటుందండి. ఆ విధంగా కాలేంత వరకు కూడా డీప్ ఫ్రై చేస్తూనే ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాలిన తర్వాత ఇంకేముందండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టమాటా సాస్తో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కనుక వీడియో నచ్చితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్లీజ్.